లాజరు ఎప్పుడైతే లేపబడ్డాడో, లాజరు ఎప్పుడైతే తిరిగి బ్రతికాడో, లాజరు ఎప్పుడైతే సమాధిలో నుండి బయటకు వచ్చాడో, ఆ యొక్క అద్భుతము దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు. దేవుని కుమారుడు తప్ప ఇంకెవరు చేయలేరు. ఈయనే దావీదు కుమారుడు. దావీదు యొక్క సింహాసనమును స్థిరపరిచేవాడు ఈయనే. యేసు ప్రభు కూడా ఒక సమయం ఉంటుందండి. యేసు ప్రభు యొక్క ఓర్పుకు కూడా ఒక సమయం ఉంటుందండి. ఆయన రెండోసారి ఎలాగొస్తాడు అని అంటే మేక పిల్లలాగా రాడు, లేకపోతే గొర్రె పిల్లలాగా ఆయన రాడు. ఆయన ఎలాగొస్తాడు అని అంటే యూదా గోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి మీ యొక్క పాద సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం చేశారు. తదుపరి వాక్య పరిచయానికి వెళుచు ఉండగా అద్భుతముగా మీరే మాతో కూడా మాట్లాడండి, మా హృదయాలను సంధించండి, మాకు కావలసిన వర్తమానాలను మాకు దయచేయండి. మీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మా అందరికీ దయచేసి ఆది నుండి అంతవరకు కూడా మీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచండి. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి, మాలో ఉన్న ప్రతి విధమైన విరోధమైన భావములను తీసివేయండి. నిష్కల్మషమైన మనస్సాక్షి కలిగి నీ సన్నిధిలో భక్తి చేయగలిగే కృపను మా అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడైన యెహోవా ఆదామును చేసిన తర్వాత ఆయన ఆశీర్వదించి ఇట్లా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకునడి అనే మాటను ఆయన పలికాడు. ఫలించడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఫలించేవారు అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందేవారు భూమిని నిండిస్తారు, భూమిని నిండించేవారు భూమిని లోపరుచుకుంటారు. అంటే ఈ విషయం అంతా కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు మనిషిని చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే ఫలించడానికి. మనము ఫలించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఏదైనా తోటలో ఆదాము ఉన్నప్పుడు ఆయన ఫలించాలి అని, ఆయన ఒంటరిగా ఉండట మంచిది కాదు అని దేవుడు ఉద్దేశించి హవ్వను కూడా చేసి తనకు భారీగా ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు కోరుకున్న విధానము అటువంటిది. అటువంటి ఫలించే స్థాయిలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఫలించాలి అని ఆయన కోరుకున్నాడు. అబ్రహాముని ఆశీర్వదించేటప్పుడు కూడా నీ యందు సకల జనములు ఆశీర్వదించబడును అనే మాటను ఆయన పలికారు. ఆయన ఫలించడం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి జనాంగము, ప్రతి ఒక్క గోత్రము, ప్రతి ఒక్క వంశము ఆశీర్వదించబడుతుంది అని చెప్పి అబ్రహాము ద్వారా ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రపంచమంతటికి కూడా దేవుడు పంపించాడు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అబ్రహాము కలిగిన ఆ యొక్క వాగ్దానాలు, ఆ యొక్క ఫలింపు జీవితము కూడా ప్రతి ఒక్కరికి చెందుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అంటే ఫలించటం అనేది ఎంత గొప్ప విషయమో మనము అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది. ఒక దైవజనుడు ఒక కథ చెప్పాడు. ఏంటి అని అంటే, ఒక ముగ్గురు స్నేహితులు కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు చూసి ఆ మామిడికాయలు కోస్తే ఆ మామిడికాయలన్నీ కూడా పుల్లగా ఉన్నాయంట. ఆ మామిడికాయలన్నీ కూడా పుల్లగా ఉన్నాయి. అంటే ఒక కాయ కోస్తే పుల్లగా ఉందంటే మిగతా కాయలన్నీ కూడా పుల్లగానే ఉంటాయి. అది మనందరికీ తెలుసు. ఆ ముగ్గురు కూడా అది తిన్న తర్వాత ఇదేం చెట్టు అని ఆ చెట్టుని తిట్టుకుని వెళ్ళిపోయారంట. కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చారంట ఆ చెట్టు దగ్గరికి. వారు తిన్నా సరే అవి పుల్లగానే ఉన్నాయి. అప్పుడు ఆ చెట్టుకి బాధ కలిగిందంట. ఆ చెట్టుకి బాధ కలిగింది. తను ఏమనుకుందంటే, నా జీవితం ఇంతేనా, ఇక నా జీవితం ఎందుకు అని చెప్పేసి అందరూ కూడా నన్ను తిట్టుకుంటున్నారని చెప్పి ఆ చెట్టు ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతుందంట చెట్టు. ఇది ఒక కథ మాత్రమే, అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతుందంట. ఈలోపు ఒక సాధువు గారు అటువైపు వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఎందుకని చెట్టు నువ్వు ఎందుకని చచ్చిపోవాలనుకుంటున్నావు అని అంటే, నా పళ్ళన్నీ కూడా పుల్లగా ఉన్నాయి, ఎందుకని నా జీవితం అని చెప్పేసి
అనుకుంటున్నాను అంటే, ఏం లేదు, నీకు ఒక చివరి అవకాశాన్ని నువ్వు ఇస్తే గనక నీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. ఏం లేదు, ఒక మంచి మామిడికాయ చెట్టు యొక్క కొమ్మను తీసుకొస్తాను. ఆ ఆ చెట్టు దగ్గర నిన్ను అంటు కడతాను. ఆ కొమ్మ దగ్గర నిన్ను అంటు కడతాను. దాని యొక్క స్వభావము నీకు వచ్చేలాగా నేను చేస్తాను. ఒకవేళ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని చెప్పేసి చెబితే, సరే అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చింది. ఆ రకంగా ఆయన వేరే చెట్టు యొక్క కొమ్మని తీసుకొచ్చి ఆ కొమ్మని ఈ యొక్క చెట్టుకి అంటు కట్టడం అనేది జరిగితే కొన్ని రోజులకి ఈ యొక్క చెట్టు అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క చెట్టు పళ్ళు కాస్తున్నాయి. మరలా వేరే వాళ్ళు వచ్చారు ఈ చెట్టు దగ్గరికి. వస్తే ఫస్ట్ అతను ఆ చెట్టు కాయ కోస్తే అది తీయగా ఉంది. రెండో అతను ఇంకో కాయ కోస్తే అది పుల్లగా ఉంది. మొదటోడు కాయ కోస్తే తీయగా ఉంది, రెండోడు కాయ కోస్తే పుల్లగా ఉంది. ఇంకొకడు కాయ కోస్తే అది సగం పుల్లగా ఉంది, సగం తీయగా ఉంది. ఈ రెండు కూడా కలిసి ఉన్నాయని చెప్పేసి అంటే మళ్ళీ మామిడి చెట్టుకి కోపం వచ్చి, మళ్ళీ మామిడి చెట్టుకి బాధ కలిగి, ఇక నా జీవితం ఎందుకు, నేను ఖచ్చితంగా పుల్లగానైనా లేను, నేను తీయగానైనా లేను అని చెప్పి తను బాధపడిపోతూ ఉంటే, ఈలోపు మరలా ఆ స్వామీజీ అటువైపు వచ్చాడు. స్వామీజీ, మీరు చెప్పినట్టు మీరు చేశారు, అయితే మరి సగమేమో పుల్లగా అయ్యాను, సగమేమో తీయగా అయ్యాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎవరికి పనికి వస్తాను అని అంటే, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగే కదా నీకు. పోయిన సంవత్సరం అయితే నువ్వు చచ్చిపోవాలనుకున్నావు, ఈ సంవత్సరం అయితే సగం తీయగా అయ్యావు. అలాగ నువ్వు అలా ఫలిస్తే ఇంకా తీయగా అవుతావు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, ఫలింపు అనేది ఎప్పుడు ఒకేసారి రాకపోవచ్చు, ఒకే సంవత్సరంలో రాకపోవచ్చు, లేకపోతే ఒకే నెలలో రాకపోవచ్చు, ఒకే రోజులో రాకపోవచ్చు. మనము క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో అంటు కట్టబడినట్లయితే ఫలింపు జీవితం అనేది మనకు సాధ్యమవుతుంది. ఈరోజు ఈ యొక్క మాటలు నేను ఎందుకని చెప్పాను అని అంటే, నేను చెప్పాను కదా ముందు, మట్ల ఆదివారం నుంచి పునరుద్ధానపు ఆదివారం వరకు పరిశుద్ధ వారం అని పిలుస్తారు. ఈ యొక్క వారానికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ యొక్క వారం రోజుల యొక్క చరిత్రని సువార్తల్లో ఇంచుమించు 80 అధ్యాయాల్లో రాశారు. హల్లెలూయా. 80 అధ్యాయాలలో ఈ యొక్క వారం రోజుల చరిత్రనే రాశారు. కారణం ఏమిటంటే, యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి తెలుసుకోవడం కన్నా, యేసుప్రభు యొక్క జీవితం గురించి తెలుసుకోవడం కన్నా, యేసుప్రభు యొక్క అద్భుతాల గురించి తెలుసుకోవడం కన్నా, యేసుప్రభు యొక్క శిలువ శ్రమల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క క్రైస్తవునికి ఆవశ్యకత ఉంది. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క వారం రోజులు జరిగే చరిత్రను 4 సువార్తల్లో కలిపి చాలా ఎక్కువ అనేది దీనికే కేటాయించడం అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క వారం రోజుల చరిత్రలో మట్టల ఆదివారం తర్వాత సోమవారం ఏం జరిగిందో 4 సువార్తల్లో కూడా రాయబడింది. ఒకసారి దానిని మనం ధ్యానం చేద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వరకు వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20వ వచనాన్ని చదువుతున్నాను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినప్పుడు ఒక అంజూరపు చెట్టు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఒక అంజూరపు చెట్టు దగ్గర యేసు ప్రభు శపించిన విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చాలామంది బైబిల్కి వ్యతిరేకులు, యేసుక్రీస్తుకు వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు ఏమని ఇక్కడ వ్యాఖ్యానిస్తారు అని అంటే, యేసు ప్రభు ఆకలికి తట్టుకోలేనివాడు దేవుడు ఎలాగవుతాడు? ఆయన ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు ఫలించలేదు, అంజూరపు చెట్టు పండు కాయలేదు. కాబట్టి పండు కాయనప్పుడు అది పండ్ల కాలం కూడా కాదు అని చెప్పి రాయబడినప్పుడు, ఆ యొక్క పండ్లు దొరకనప్పుడు యేసు ప్రభుకి కోపం వచ్చి ఆ అంజూరపు చెట్టును శపించడం ఇక్కడ చదివినప్పుడు, యేసు ప్రభువులో ఆ యొక్క నిగ్రహత ఎందుకని కోల్పోయాడు, యేసు ప్రభు ఈ సమయంలో ఎందుకని కోపంతో రగిలిపోయాడు అని చాలామంది బైబిల్ వ్యతిరేకులే కానీ
వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళే కానీ, యేసు ప్రభు అంటే గిట్టని వారు కానీ ఈ విషయాలు చెబుతూ ఉంటారు. నిజమే, మనకు కూడా కొన్ని సందర్భాలు ఆలోచించినప్పుడు ఆ విషయాలు నిజం అనిపిస్తుంది. చూడండి, మనము 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తరువాత యేసు ప్రభు దగ్గరికి శోధకుడు వచ్చి ఆయన ఆకలి కొన్నాడని తెలుసుకుని ఈ రాళ్ళు రొట్టెలగినట్లు నీవు ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు యేసు ప్రభు పడిపోయాడా? యేసు ప్రభు కోపగించుకున్నాడా ఆ రోజు? లేదు. ఏమన్నాడు అని అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అన్నాడు. కానీ ఈ సందర్భంలో అంజూరపు చెట్టు యొక్క కాయలు దొరకనప్పుడు, అంజూరపు చెట్టు యొక్క పండు దొరకనప్పుడు ఆయన భావోద్వేగముతో, కోపముతో ఆ అంజూరపు చెట్టును శపించడం చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకనే బైబిల్ యొక్క వ్యతిరేకులు ఏమంటారు అని అంటే, ఆయన దేవుడు ఎలాగవుతాడు అనే విషయాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. చూడండి, వాక్యం అనేది చాలా లోతైనది. కొన్నిసార్లు వాక్యం అనేది మనకి వ్యతిరేకంగా అనిపించినట్టు ఉంటుంది, కొన్నిసార్లు వాక్యం అనేది మనకు అనుకూలంగా అనిపించినట్టు ఉంటుంది. ఒక ఆయన ఏమన్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో లోతు అనే వ్యక్తి తన కుమార్తెలతో పాపం చేశాడు, బైబిల్ గ్రంథంలో యోధా అనే వ్యక్తి తన కోడలతో పాపం చేశాడు, బైబిల్ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి తన యొక్క దాసుని యొక్క భార్యతో వ్యభిచారం చేశాడు. ఇది భూత పుస్తకం కానీ పరిశుద్ధ గ్రంథం ఎలాగైంది అనే విషయాన్ని ఆయన వక్కానించి చెప్పాడు. అప్పుడు ఒక దైవజనుడు ఏమన్నాడు అని అంటే, తప్పును తప్పు అని చెప్పడం తప్ప, పాపమును పాపము అని చెప్పడము పాపమా? గమనించండి, ఎవడైనా దొంగతనం చేస్తే నువ్వు మంచి పని చేసావంటారా లేకపోతే చెడ్డ పని చేసావంటారా? అతను చెడ్డ పనే చేశాడని అంటాం, అది తప్పురా అని చెప్పేసి అంటాం. అలాగే బైబిల్లో కూడా లోతు తన కుమార్తెలతో వ్యభిచారము చేసినప్పుడు ఆ యొక్క పనిని అది మంచిది అని బైబిల్ సమర్థించలేదు. హల్లెలూయా. గమనించాలి, లోతు కూడా నీతిమంతుడు అని చెప్పి రాయబడి ఉంది, లోతు కూడా అబ్రహాం యొక్క సంతానంలోని వాడని రాయబడి ఉంది. అలాంటప్పుడు లోతు చేసిన పాపాన్ని దేవుడు దాచిపెట్టకుండా ఎందుకని రాసించాడు? దావీదు దేవుని హృదయానుసారుడు అని చెప్పి రాయబడి ఉందే, దావీదు చేసిన పాపాన్ని దేవుడు ఎందుకని బైబిల్లో రాయించాడు? యూదా గోత్రపు సింహముగా వచ్చిన యేసయ్య యొక్క పితరుడు యూదా. అటువంటి యూదా తామారుతో పాపం చేసినప్పుడు, తన కోడలితో పాపం చేసినప్పుడు, అటువంటి ఇష్టడుగా అతడు ఉన్నప్పుడు తను చేసిన పాపాన్ని ఎందుకని బైబిల్లో రాశాడు అని అంటే, ఇవన్నీ కూడా పాపాలు అని, ఇవన్నీ కూడా తప్పులే, వీటిని చేయటము మీకు సమంజసం కాదు అని చెప్పడానికి దేవుని యొక్క వాక్యము సమర్థిస్తుంది. హల్లెలూయా. కానీ చాలామంది వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు, చాలామంది బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు, చాలామంది యేసుక్రీస్తు అంటే గిట్టని వారు దీన్ని అబద్ధపు పుస్తకముగా, భూత పుస్తకముగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసే విధానంలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనము వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదివి, చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం ముందుకు వెళ్ళాల్సిన సందర్భం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏమంటారు అని అంటే, యేసు ప్రభుకి కోపం ఎక్కువయ్యి అంజురపు చెట్టును శపించాడు, ఆయన దేవుడు ఎలాగవుతాడు అనే విషయాలు ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ వారం రోజుల యొక్క విషయాన్ని ఏమన్నారు అని అంటే, పరిశుద్ధ వారము అని చెప్పేసి అన్నారు. అది పరిశుద్ధ వారము అని ఎందుకు అయ్యింది అని ఆలోచన చేస్తే, ఈ యొక్క సోమవారం రోజున ఇది జరిగింది. సోమవారం రోజు జరగడానికి ముందు 3 రోజుల ముందు, శుక్రవారం కానీ గురువారం కానీ ఏం జరిగిందంటే, లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆ రోజున పస్కా పండుగకి, పులిన రొట్టెల పండుగకి యూదులు ఎక్కడున్న వారందరూ కూడా యెరూషలేముకి వస్తారు. అది పస్కా పండుగ దగ్గర అవుతున్న సందర్భంలో వారందరూ కూడా వచ్చారు. లాజరు అప్పటికి చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతే ఆ లాజరు నువ్వు బయటికి రమ్మని చెప్పగానే అతడు ప్రేత వస్త్రములు గలవాడే బయటికి వచ్చాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఈ లోకానికి రాబోయే మెస్సయ్య, దేవుని కుమారుడిగా రాబోయే మెస్సయ్య ఎవరు అని అంటే యేసు ప్రభు అని యూదులందరూ కూడా తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాతే భర్తిమయి యేసు ప్రభుని అంటాడు, దావీదు కుమారుడా అని అంటాడు. అంతకుముందు వరకు కూడా ఎవరు యేసు ప్రభుని దావీదు కుమారుడు అని అనరు. అంతకుముందు వరకు కూడా ఎవరు అనరు. కానీ ఆ సందర్భంలోనే ఈ యొక్క లాజరు లేపిన తర్వాత, లాజరు బ్రతికొచ్చిన తర్వాత ఆయన యెరికో ప్రాంతానికి వెళ్తూ ఉంటే భర్తిమయి పక్కన ఉంటాడు. ఆ భర్తిమయి అంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. దావీదు కుమారుడా అని భర్తిమయి ఎందుకు అన్నాడు అని అంటే, అప్పటికే యూదులలో ఒక ప్రచారం మొదలైపోయింది. లాజరును 4వ రోజున లేపాడంటే ఈయనే మెస్సయ్య,
ఈయనే దావీదు కుమారుడు, దావీదు యొక్క సింహాసనమును స్థిరపరిచేవాడు ఈయనే అని చెప్పి అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. అంటే అక్కడ తెలిసేది ఏమిటి అని అంటే, యేసు ప్రభువు రాజుగా అభిషేకించబడ్డాడు దేవుని చేత. హల్లెలూయా. లాజరు ఎప్పుడైతే లేపబడ్డాడో, లాజరు ఎప్పుడైతే తిరిగి బ్రతికాడో, లాజరు ఎప్పుడైతే సమాధిలో నుండి బయటకు వచ్చాడో, ఆ యొక్క అద్భుతము దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు, దేవుని కుమారుడు తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఉద్దేశంతో అందరూ కూడా యేసయ్యే మెస్సయ్యగా ఆ రోజున చిత్రీకరించడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి కూడా యేసయ్య అంటాడు, దేవుడు నన్ను ఇప్పుడు అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నేను మీతో చెప్పాను, మరియా కానా విందులో ఒక మాట అంటది యేసు ప్రభుతో. ఏమిటనంటే, వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, అమ్మ నాతో నీకేంటి పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం ఏంటో తెలుసా? రాజుగా అభిషేకించబడే సమయం కోసం ఆయన ఎదురు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నేను ఏది చేయకూడదు, ఎవరు చెప్పినా ఏది చేయకూడదు, నువ్వు చెప్పినా సరే నేను చేయకూడదు. ఆ సమయం రావాలి, అప్పుడు నా ఇష్టానుసారంగా నేను ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఈ విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు, లాజరు ఎప్పుడైతే లేపబడ్డాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం అక్కడ జరిగిందో, అప్పుడు ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే, నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, నాకు ఒక గాడిద తీసుకురండి. రేపు ఆ ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. ఆ గాడిద యొక్క ప్రసంగాన్ని రేపు మనం చెప్పబోతున్నాను. ఈరోజు ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా. గాడిదను నాకు తీసుకురండి, నేను రాజుని. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను రాజుని. ఆయన్ని అందరూ కూడా స్తుతిస్తూ ఉంటే, దావీదు కుమారునికి జయము, తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పేసి అందరూ కూడా స్తుతిస్తూ ఉంటే, పరిసయ్యులు వచ్చి ఏమంటారు అని అంటే, వీళ్ళందరి నోళ్ళు మూయించు అని అంటారు, వీళ్ళందరినీ మౌనంగా ఉండమని చెప్పు అని అంటే, యేసయ్య అంటాడు, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు, నేను రాజుని, నేను ఇప్పుడు రాజుని, పరలోకం నుండి అభిషేకించబడిన రాజుని, ఈ రోజు నేను మరుగు చేయబడడానికి రాలేదు అని చెప్పి ఆయన సమాధానం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రాజు యొక్క అధికారముతో అంజూరపు చెట్టుని శపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు యొక్క అధికారముతో, కోపంతో కాదది, అదేదో ద్వేషంతో కాదది, ఆయనకు అధికారం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆయనని అభిషేకించాడు కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చింది చేయడానికి ఆయనకు అవకాశం ఉంది. దీని తర్వాత దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా ఆ వ్యాపారం చేస్తూ ఉంటే, అందరూ కూడా పావురాలు అమ్ముకుంటూ ఉంటే, అందరూ కూడా మేకలు అమ్ముకుంటూ ఉంటే, గొర్రెలు అమ్ముకుంటూ ఉంటే, వాటిని అన్నిటిని కూడా పడత్రోసి అందరినీ కూడా బయటికి పంపివేసి, నా తండ్రి మందిరమును మీరు వ్యాపారపుటిల్లుగా చేసి ఉన్నారు అని చెప్పేసి ఆయన గద్దించడం అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకనే తెలుసా? ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. ఈ మందిరము నాదే, ఆయన యొక్క విధానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనము గమనించినప్పుడు, ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు దేవుని చేత. ఆయనకి భూ సంబంధమైన మనుషుల యొక్క అవసరత ఆయనకు అవసరం లేదు. దేవుడు ఆయన అభిషేకించాడు కాబట్టి ఆయన ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకి ఆకలి వేసింది. ఆ అంజూరపు చెట్టుకి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడంట ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవంట. ఆ అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. అయితే అంజూరపు చెట్టుని 2 రకాలుగా విభజిస్తారంటండి. నాకు కరెక్ట్గా ఆ యొక్క తోట గురించి, ఆ యొక్క మొక్కల గురించి, ఆ యొక్క చెట్ల గురించి తెలియదు. నేను యూట్యూబ్లో వాటిని చూసినప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, ఆకులు ఎంత ఎక్కువగా ఉంటే పండ్లు అంత ఎక్కువగా ఉంటాయంట. హల్లెలూయా. 2 రకాల పళ్ళు ఉంటాయంట అంజూరపు పండ్లలో. అవి బాగా పండిన పండ్లు, అలాగే పచ్చి పళ్ళు కూడా ఉంటాయంట. పచ్చి పళ్ళని కూడా తినొచ్చంట, పచ్చి పళ్ళను కూడా తినొచ్చు. అయితే ఇక్కడ పళ్ళు లేవు, కనీసము పచ్చి పళ్ళు కూడా లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆకులు ఎవరు తింటారు? జంతువులు తింటాయి. పళ్ళు ఎవరు తింటారు? మనుషులు తింటారు. గమనించండి, ఆకులేమో జంతువులు తింటాయి, పళ్ళేమో మనుషులు తింటారు. ఈ అంజూరపు చెట్టు జంతువులకు పనికొచ్చేదిగా ఉంది కానీ మనుషులకు పనికొచ్చేదిగా లేదు. మరి దేవుడు ఆదామును ఎందుకు సృష్టించాడు? ఈ భూమి అంతటిని కూడా ఎందుకు సృష్టించాడు? ఈ మొక్కల చెట్లన్నింటినీ కూడా ఎందుకు చేశాడు? ఈ జంతువులన్నింటినీ కూడా ఎందుకు చేశాడు? ఆ సముద్రపు జీవులన్నింటినీ ఎందుకు చేశాడు అని అంటే, మనిషికి పనికి రావడానికి. హల్లెలూయా. అటువంటి పని నుండి అంజూరపు చెట్టు దూరంగా ఉంది.
గమనించండి, అది జంతువులకు పనికొచ్చే విధంగా ఉంది కానీ మనుషులకు పనికొచ్చే విధముగా లేదు. కాబట్టి ఈ అంజురపు చెట్టు నేటి క్రైస్తవ ఆత్మీయతకు గుర్తుగా ఉంటుంది కొన్ని సందర్భాలలో. హల్లెలూయా. నేటి క్రైస్తవ్యంలో లేకపోతే నేటి యొక్క విశ్వాస సమాజంలో చాలామంది ఎలాగుంటారు అని అంటే, జంతువుల్ని ప్రేమించినంత విధిగా మనుషుల్ని ప్రేమించరు. జంతువుల్ని ప్రేమించినంత ఇదిగా మనుషుల్ని ప్రేమించరు. గమనించండి, ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్కకి మనుషుల పేరే ఆడతారు. ఏమండి, ఆ కుక్కకి మనుషుల పేరు ఆడతారు. ఇప్పుడు ఎవరిదైనా ఇంటికాడ కుక్క ఉందనుకోండి, ఆ కుక్కకి పృథ్వీ అనే పేరెట్టారు అనుకోండి, నేను ఆ ఇంటికి వెళ్ళాను, కుక్కని పిలుస్తారా నన్ను పిలుస్తారా? ఎవరిని పిలిచినా ఒకటే పేరు. గమనించండి, కొంతమంది ఇళ్ళలో పక్షులు పెంచుకుంటారు, కొంతమంది ఇళ్ళలో కోళ్ళు పెంచుకుంటారు, కొంతమంది ఇళ్ళలో మిగతా జీవులు పెంచుకుంటారు. పెంచుకోకూడదు అని చెప్పేసి నేను అంట్లా, కానీ మనుషులకి ఇచ్చే విలువ కన్నా కూడా వాటికి ఎక్కువ ఇస్తాను చూడండి, అటువంటి సందర్భము దేవునికి ఇష్టం లేని పని. ఎందుకంటే మనిషిని ప్రేమించకుండా ఈ లోకంలో దేన్ని ప్రేమించినా వ్యర్థమే. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటి అని అంటే 10 ఆజ్ఞలనే 2 ఆజ్ఞలుగా క్రోడీకరించి ఆయన ఈ లోకానికి ఇచ్చాడు. ఏమిటి అని అంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించాలి, ఆరాధించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనిషిని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనిషితో సహవాసం చేస్తాడు. కానీ చాలామంది ఎలాగున్నారు అని అంటే, జంతువులతో ప్రేమగా ఉన్నట్లు మనుషులతో ప్రేమగా ఉండలేరు, లేకపోతే జంతువుల్ని బాగా చూసుకున్నట్టు మనుషుల్ని బాగా చూసుకోలేరు. కొన్ని సందర్భాల్లో ఆ జంతువుల్ని బట్టే కొన్ని వివాదాలు, కొన్ని తగాదాలు ఉన్నాయి. చూడండి, ఆవు కోసారని లేకపోతే ఆవును చంపేశారని చెప్పేసి చాలా పెద్ద గొడవ జరిగింది గత దినాల్లో. కానీ అదే మనుషులు మణిపూర్లో ఒక అమ్మాయిని వివస్త్ర చేసి, ఆ అమ్మాయిని బాణభంగం చేసి నెట్లో పెట్టి అనేక రకాలుగా చేస్తూ ఉంటే భారతదేశపు ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆవును చూసినంత ఇదిగా కూడా మనిషిని చూడలేదు. కనీసం ఆడపిల్లని చూడండి, ప్రపంచం ఎటుపోతుందో. ఇది అన్యులు చేశారు కాబట్టి ఒక రకంగా ఉంటుంది, కానీ ఇప్పుడు క్రైస్తవులో కూడా అటువంటి విధానాలు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జంతువులపై చూపించే ప్రేమ మనుషులపై చూపించట్లేదు. దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే, తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున ఏర్పాటు చేసుకున్న మనిషిని ప్రేమించలేని వ్యక్తి దేవుణ్ణి ఎప్పటికీ కూడా ప్రేమించలేడు. గమనించాలి, మనము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమైతే, దేవునిలో ఫలించే వారముగా మనం ఉన్నట్లయితే గనక మనము మనుషులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క చరిత్రను మీరు గమనిస్తే, ఆ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఎందుకంటే మనుషులకు ఉపయోగకరంగా తను లేనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం. ఎప్పుడూ కూడా మనము మనుషులకు ప్రయోజనకరముగా, మనుషులకు ఆశీర్వాదకరముగా మనమందరము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అటు వారముగా మనమందరము కూడా ఉండాలి, అటు వారముగా మనమందరం కూడా నడవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే, దీనికి ముందే దేవుడు గాడిదని పిలుస్తాడు. గాడిదని తీసుకురమ్మంటే గాడిదని తీసుకొస్తారు. గాడిదని తీసుకొచ్చినప్పుడు దాని మీద ఆయన ఎక్కి యెరూషలేముకి వెళ్ళడానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఆ గాడిద ప్రయాణం చేసినప్పుడు ఆ గాడిద ఏమాత్రం కూడా బెనకదు, భయపడదు. యేసు ప్రభువుని తీసుకుని యెరూషలేముకి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆ గాడిదను కోరుకున్నాడు, అదేవిధంగా అంజూరపు చెట్టుని కోరుకున్నాడు. ఈ 2 సందర్భాలు మీరు గమనించండి. గాడిదను కోరుకున్నప్పుడు గాడిద తన పని తాను చేసింది, కానీ అంజూరపు చెట్టును కోరుకున్నప్పుడు అంజూరపు చెట్టు తన పని తాని చేయలేదు. గమనించాలి, దేవుడు మన నుండి ఏది ఆశిస్తున్నాడో దానిని మనం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మనము ఫలింపుకు దూరంగా ఉన్నామని అర్థం. దేవుని యొక్క మహిమకు లేకపోతే దేవుని యొక్క సహవాసానికి దూరంగా ఉన్నామని అర్థం. ఆయన ఆస్తులు అడగట్లేదు, ఆయన బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. హృదయం అనే సింహాసనము మీద ఆయన యొక్క అధిష్టానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. తలుపు దగ్గర నిలవబడి ఆయన తలుపు తట్టుచు ఉన్నాడు. ఆ స్వరము విని ఎవరైతే తలుపు తీస్తారో వారి యొద్దకు వచ్చి సహవాసం చేయాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. గమనించాలి, ఆయన ఏది కోరుకుంటున్నాడో అది ఇస్తే ఆయనకు సంతోషం, కానీ మనం ఏదనుకుంటున్నామో అది ఇస్తే ఆయనకు సంతోషమా? చూడండి, నాకు పలావ్ అంటే అసలు ఇష్టం లేదండి.
నాకు పలవ అంటే అసలు ఇష్టం లేదు. ఇంటికి వచ్చినప్పుడు కేవలం పలవ మాత్రమే వండారండి, పలవ మాత్రమే వండారు. నేను మొహమాటం కొద్దీ కలుపుతున్నాను. దాని అర్థం ఏంటి? అది నాకు ఇష్టం లేదు, మీరు చేసిన ఆ పరిచర్య నా హృదయానికి చేరలేదు అని, మీరు చూపించిన ఆ ప్రేమ నా హృదయానికి చేరలేదు. అతిథి యొక్క హృదయాన్ని మనం గౌరవించాలి అనేది దేవుని యొక్క వాక్యం నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరగాలి. దేవుడు ఏది కోరుకుంటే అదే మనము ఇవ్వాలి. దానికంటే ఎక్కువ ఇచ్చినా ఆయన ఇష్టం ఉండదు, దానికంటే తక్కువ ఇచ్చినా ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన కోరుకునే ప్రేమ అటువంటిది, ఆయన కోరుకునే స్వతంత్రం అనేది అటువంటిది. ఇక్కడ దేవుడు ఆ యొక్క ఆకులు గల అంజురపు చెట్టును చూచినప్పుడు ఆ అంజురపు చెట్టు నుంచి ఫలాలు కోరుకున్నాడే తప్ప ఆకుల్ని కోరలేదు. ఆయన ఆకుల్ని కోరలేదు, లేకపోతే ఇంకోటి కోరలేదు. కానీ ఆయన ఏదైతే కోరుకున్నాడో అది ఈ యొక్క అంజురపు చెట్టులో లేని విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు కోరుకున్న విధానాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుడు కోరుకున్న వ్యక్తిత్వాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుడు కోరుకున్న ఆ యొక్క పరిచర్యని మనం ఇవ్వగలుగుతున్నామా? కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని చోట్ల మనం వాడుకోవాలని అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని వాడుకోవాలనుకుంటాడు. ఆ వాడుకునే సందర్భాలు, ఆ వాడుకునే విషయాలు మనకి ఇష్టం ఉండకపోవచ్చు, మనకి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు యోనాని గమనించండి. యోనాకి నినవేకి వెళ్ళటము ఇష్టం లేదు, అందుకనే తర్షీషుకి పారిపోతున్నాడు. ఆయన సముద్ర గర్భంలోనికి చేపలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మరలా నినవేకే పంపాడు తప్ప ఇంకొక చోటకి పంపించలేదు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు అని అంటే ఆయన మాటకి విధేయత చూపించే వాళ్ళు కావాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకి విధేయత చూపించి, ఆయన మాటను ప్రేమించి, ఆయనకి సన్నిధిని ప్రేమించే వాళ్ళు కావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాట ఏదైనా సరే ఆయన కొనసాగిస్తాడు కదా, ఏదైనా సరే ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడులే అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే గనక అది దేవునికి ఇష్టమైన పనిగా, లేకపోతే ఇష్టమైన ఆత్మీయతగా ఉండదని దేవుడు ఈ సమయంలో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం ఒకసారి. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను, వారి మీదికి వచ్చు వారిని నేను అలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ద్రాక్ష చెట్టుకు ఫలములు లేకుండా, అంజురపు చెట్టుకు ఫలములు లేకుండా, ఆకులు వాడిపోయేటట్లుగా శపించగలిగేది ఎవరు అనంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదండి మీకు? ఒక చెట్టుని శపించాలి అనంటే, ఒక ద్రాక్ష తోటని శపించాలి అనంటే, అంజూరపు చెట్టుని ఆకులు లేకుండా శపించాలి అనంటే ఆ అధికారము ఎవరికి ఉందనంటే దేవుడికి మాత్రమే ఉంది, అది మనుషులకు లేదు. అంటే చాలా సందర్భాల్లో మనము కొన్నిసార్లు మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకు కష్టం కలిగించిన మనిషిని బట్టి, కష్టం కలిగించిన వ్యక్తులను బట్టి, ఇబ్బంది కలిగించిన వ్యక్తులను బట్టి ఒక్కొక్కసారి శాపనార్థాలు పెడుతూ ఉంటాం. అది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ అధికారము మనకు లేదు. హల్లెలూయా. ఆ అధికారం ఎవరికి ఉంది అని అంటే దేవుడికి మాత్రమే ఉంది. దేవుని యొక్క వాక్యంలోనే మరొక చోట ఆయన ఏమంటాడు అని అంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి కనుక మీరు దీవించుడి కానీ శపించవద్దు అని అంటాడు. మన నోటిలో నుండి ఆశీర్వచనపు మాటలే రావాలి తప్ప శాపవచనాలు రాకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. నేను చాలాసార్లు మీతో చెప్పాను. మా పాస్టర్ గారు డిబి అబ్రహం గారు, ఆయన తన కారు డ్రైవర్ విషయంలో పలికిన ఒక మాట, ఏదో కారు డోర్ వేస్తూ ఉండగా అక్కడ ఏదో సిచ్యువేషన్, అద్దం పగిలిపోయిందో లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయిందో మనకు తెలియదు, కానీ ఆ అద్దం పగిలిపోగానే ఆయన ఏమన్నాడంటే, నీ భార్య మెడలో బంగారపు గొలుసు పెట్ట అని అన్నాడు. ఎవరి ద్వారా అయినా సరే మనకి ఇబ్బంది కలిగినప్పుడు సడన్గా మనకి బండికి యాక్సిడెంట్ అయితే, లేకపోతే కారుకి యాక్సిడెంట్ అయితే, ఏదైనా సందర్భంలో మనం ఎవరైనా పొడుచుకుని పడిపోతే అలా పడిపోగానే ఎవడరా నువ్వు అని కొన్ని ఏకవచనపు మాటలు మనం మాట్లాడతాం. కానీ మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా నేర్పించేది ఏంటంటే, నీకు బాగా కోపం వచ్చినప్పుడు కూడా నువ్వు ఆశీర్వచనపు మాటలే పలకాలి తప్ప శాపవచనాలు
పలకకూడదు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ ఎందుకని ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాను అని అంటే, శపించే అధికారము కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని దేవుడు రాజుగా అభిషేకించాడు కాబట్టి ఆ అంజూరపు చెట్టుని శపించే అధికారం ఎవరికి ఉంటుంది? యేసు ప్రభువుకి ఉంటుంది అనే విషయాన్ని తెలియచేయడానికి అక్కడ శపించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని అక్కడున్న పరిసయ్యులందరూ కూడా చూస్తారు. ఆ విషయాన్ని అక్కడున్న శిష్యులందరూ కూడా చూస్తారు. ఆ విషయాన్ని ఆయన వెంబడించే వారందరూ కూడా చూస్తారు. ఇక్కడ అంజూరపు చెట్టు శపించగానే తర్వాత రోజు పొద్దున్నే వెళ్ళగానే ఆ అంజూరపు చెట్టు ఆ మొదలుతో సహా ఎండిపోవడం అనేది వాళ్ళు గమనించారు. ఇదేంటి ఈయన చెప్పగానే ఈ యొక్క అంజూరపు చెట్టు ఎలా ఎండిపోయింది? అది దేవుడికి మాత్రమే ఉండే అధికారం కదా అని అంటే, ఈయన దేవుడి నుండి వచ్చిన యాజకుడు కాబట్టి అది జరిగింది. హల్లెలూయా. ఈయన దేవుడు అభిషేకించిన రాజు కాబట్టి ఆ అంజురపు చెట్టు గురించి మాట్లాడగానే శపించగానే అది ఎండిపోవడం జరిగింది. గమనించండి, పగ తీర్చుకొనుట నా పని అని అన్నాడు ఆయన. పగ తీర్చుకొనుట నా పని అన్నాడు. పగ తీర్చుకొనుట మన పని కాదు, అది ఎవరి పని? ఆయన పని. మనం ఏం చేయాలి? ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి. ఆశీర్వచనపు మాటలే మనము పలకాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున మనము తెలుసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొక విషయాన్ని చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఏమిటి అని అంటే, ఇక్కడ అంజూరపు చెట్టు గురించి ఆలోచన చేసినప్పుడు ఇది ఏ గ్రామంలో ఉంది అని అంటే, బేతనియా నుండి యెరూషలేముకి వెళ్ళే మార్గంలో ఉంది. ఈ మధ్యలో బేత్పగే అనే ఇంకొక గ్రామం ఉంది. బహుశా ఆ గ్రామంలో ఈ యొక్క అంజూరపు చెట్టు ఉందేమో మనకు తెలియదు. అయితే ఆయన ఎప్పుడు యెరూషలేము వచ్చినా రాత్రి యెరూషలేములో ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడు అంటే బేతనియాకి వెళ్ళిపోయేవాడు. బేతనియాలో మరియా, మార్తా, లాజరు వారి యొక్క ఇంటికి వెళ్ళిపోయేవాడు. వారిని ప్రభువు ప్రేమించాడు. అయితే ఎన్నిసార్లు బేతనియా నుండి యెరూషలేముకి వచ్చాడో లెక్కలేదు. చాలాసార్లు ఆయన యెరూషలేముకి వచ్చాడు. చాలాసార్లు ఆయన యెరూషలేములో ప్రసంగాలు చేసిన విధానం ఉంది. చాలాసార్లు యెరూషలేములో పరిసయ్యులతో మాట్లాడిన విధానాలు బైబిల్లో లిఖితం చేయబడ్డాయి. ఈ విషయాన్ని నేను ఎందుకని చెబుతున్నాను అంటే, ఇంతకుముందు గాడిదని తీసుకురమ్మన్నప్పుడు మీ ఎదురుగా ఒక గ్రామం వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద ఉంటుంది, అది కట్టబడి ఉంటుంది, అది ఒక ఇంటి దగ్గర ఉంటుంది, కాబట్టి దాన్ని మీరు తీసుకురండి అని చెప్పేసి అంటాడు. అంటే అంతకుముందే ఆ గాడిదని గురించి తెలుసుకున్నవాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మార్గంలో అనేక సార్లు తిరిగాడు కాబట్టి ఆ గ్రామాల గురించి ఆయనకు బాగా తెలుసు. అదేవిధంగా ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి కూడా ఈయనకి బాగా తెలుసు. ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి కూడా ఈయనకు బాగా తెలుసు. ఆ మార్గ మధ్యంలో ఉండే యొక్క అంజూరపు చెట్టు గురించి ఈయనకు బాగా తెలుసు. అయితే అంజూరపు చెట్టు ఫలించాలి అని అంటే అంజూరపు చెట్టు తోటలు వేసే వాళ్ళ గురించి నేను ఒక మాట విన్నాను. ఏంటి అంటే, ఆయన మా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అని అంటే, అంజూరపు చెట్టు ఎదిగే కొలది దానికి సైడ్లో ఉండే మొక్కల్ని ఆకుల్ని తుంచేయాలంటండి. ఆకుల్ని తీసేయాలి, ఆ కొమ్మల్ని నరికేయాలి. అలా నరికేసినప్పుడు ఆ యొక్క బరువు దానికి లేకుండా తేలికగా ఉంటుంది, ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పద్ధతిని ఆయన ఏదో అన్నాడు కానీ నాకు ఆ పేరు నేను మర్చిపోయాను. అలాగా ప్రతిసారి కూడా 2 నెలలకో 3 నెలలకో అలాగ పెరిగిపోయిన కొమ్మల్ని కత్తిరించాలంట. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. గమనించాలి, ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే గనక పనికి రాని తీగలను తీసేస్తేనే పనికొచ్చే తీగలు ఫలిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పనికి రాని తీగలను కట్ చేస్తేనే పనికొచ్చే తీగలు ఫలించడం అనేది జరుగుతుంది. ఇది దేవుని యొక్క వాక్యంలోనే రాయబడి ఉంది. అదేవిధంగా అంజూరపు చెట్టుకు కూడా అదే విధంగా చేస్తారు అని చెప్పి రాయబడి ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఆ మార్గ మధ్యంలో ఆ గాడిదని ఏ విధంగా అయితే గుర్తించాడో దేవుడు, యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆ గాడిదను కోరుకున్నాడో అదే విధంగా ఈ యొక్క అంజూరపు చెట్టును కోరుకున్నాడు. కాబట్టి ఇందులో ఎదిగే ప్రతి ఒక్క ఎక్స్ట్రాగా పెరిగే ప్రతి ఒక్క కొమ్మని ఆయన నరికేస్తూ వచ్చేవాడు. హల్లెలూయా. అంటే అది బాగా ఫలించాలని ఎదురు చూచాడు, అది బాగా ఫలించాలని దానికి పరిచర్య చేశాడు, అది బాగా ఫలించాలని ప్రతిరోజు కూడా దాన్ని వెతికేవాడు.
అది బాగా ఫలించాలని చాలా ఆశపడ్డాడు. కానీ ఒకానొక దినం వచ్చేటప్పటికి అది ఇంకా ఫలించకపోవడం చూసి, ఇక ఎన్నటికీ నీ ఫలములు ఎవరునూ తినకుందురు గాక అని దాన్ని శపించిన వెంటనే అది మాడిపోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకు కూడా ఒక సమయం ఉంటుందండి. యేసు ప్రభు యొక్క ఓర్పుకు కూడా ఒక సమయం ఉంటుందండి. ఆయన రెండోసారి ఎలాగొస్తాడు అని అంటే మేక పిల్లలాగా రాడు, లేకపోతే గొర్రె పిల్లలాగా ఆయన రాడు. ఆయన ఎలాగొస్తాడు అని అంటే యూదా గోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు ఈ లోకానికి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఎంతకాలము ఆయనకు ఇష్టలుగా జీవించలేకపోతూ ఉన్నాము, ఎంతకాలము ఆయనకు దూరంగా ఉంటున్నాము. ఎక్కువ కాలం అలాగుంటే గనక ఒకానొక రోజున ఆయన శపించే రోజు కూడా రాబోతుంది. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆయనకు దగ్గరగా జీవించడం అనేది, ఆయన చెప్పినట్టుగా జీవించడం అనేది చాలా అవసరమైనది. గమనించాలి. మనము ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనము అభివృద్ధి చెందాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఒకానొక రోజున ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆ చర్చికి ఒక కుటుంబం వెళ్తే 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారితో అన్నారంట, అయ్యా మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ మాకు ఎటువంటి ఆశీర్వాదాలు లేవు, ఎటువంటి దీవెన లేదు. మేము ఖచ్చితంగా దశభాగాలు ఇచ్చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాం, ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెబుతున్నారో దాన్ని చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. కానీ ఎందుకనో కానీ మాకు ఆశీర్వాదం రావట్లేదు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా అని చెప్పి ఆయన అడిగితే, అప్పుడు ఆ దైవజనుడు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఆయన చూసిన విషయాలను చెబుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, వారు ఇంట్లోకి వెళ్ళగానే టీవీ, చాలా పెద్ద టీవీ ఉందంట. ఆ టీవీలో వాళ్ళు సినిమాలు చూడడం ప్రారంభించారు, సినిమాలు చూస్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళ ఇంట్లో సినిమాల క్యాసెట్ సీడీలు, ఇప్పుడంటే సీడీలు రావట్లేదు, ఫోన్లో చూసేస్తున్నారు. అప్పట్లో సీడీలు ఉండేవి. ఆ సీడీలు ఎంత ఎత్తున్నాయంట, 5 అడుగులు 4 అడుగుల ఎత్తులో సినిమా సీడీలు ఉన్నాయంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు వాక్యాన్ని వింటున్నారు, ఆయనకి ఏది కావాలో ఆయనకి ఇస్తున్నారు, మందిరానికి ఏది కావాలో అది ఇస్తున్నారు, కానీ మీ హృదయాన్ని మాత్రం మీరు ఇవ్వట్లేదు. ఇదిగో ఈ విషయాలు ఉన్నాయే, ఈ యొక్క క్యాసెట్లు ఉన్నాయే, మీరు చేసే ఈ యొక్క దేవునికి అవిష్టమైన పనులు ఉన్నాయే, వాటిని తీసివేయకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు. వాటిని దూరం చేయకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు. అల్లరితో కూడిన ఆట పాటలు లాంటి ఈ యొక్క సినిమాలే కానీ, సీరియల్లే కానీ, ఇటువంటి విషయాల్లో మీరు గనక ఆ త్యాగాన్ని మీరు చేయలేకపోతే ఆయనకు ఆశీర్వాదాన్ని మీరు చూడలేరు అని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే ఆ యొక్క యజమాని భార్య, అలాగే వారికి 2 బిడ్డలు ఉన్నారు, 2 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయమని చెప్పేసి అంటే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసి ఆ పాస్టర్ గారితోనే ఆ యొక్క సీడీలన్నింటినీ కూడా బయట పారించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి మేము దేవునికి నమ్మకంగా ఉంటాము, దేవుని సన్నిధిలో ఏది కావాలంటే అది చేస్తామని చెప్పేసి వాళ్ళు తీర్మానం తీసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరు అబ్బాయిలు అమెరికా వెళ్ళారంట చదువుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా వెళ్ళారంట చదువుకోవడానికి. వాళ్ళకి ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ చదువులు వాళ్ళే చూసుకోవడమే కాకుండా వీళ్ళకి కూడా డబ్బులు పంపించడం ప్రారంభించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మనము మన ఇష్టానుసారముగా జీవించినంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూడలేం. ఎప్పుడు మనం చూస్తాము అని అంటే, దేవుడు కోరుకున్న దాన్ని చేసినప్పుడు, దేవుడు కోరుకున్న దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము ఫలించడానికి దేవుడు మనకు కృప చూపుతాడు. అంజూరపు చెట్టుని దేవుడు ఫలించడానికి కోరుకున్నాడు, కానీ అందులో ఫలాలు రాలేదు. కారణం ఏమిటి అని అంటే, అది దేవుడు ఆశించినట్టుగా లేదు. అందులో తాను కత్తిరించవలసిన వాటిని కత్తిరిస్తున్నాడు, తీసివేయవలసిన వాటిని తీసివేస్తున్నాడు, కానీ అవి ఇంకా దేవునికి దూరంగానే ఉండటం చూస్తూ ఉన్నాం. గమనించాలి, దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమిస్తున్నామో, దేవుని కంటే ఎక్కువగా దేనిలో మనం కొనసాగుతున్నామో, దేవుని కంటే ఎక్కువగా, దేవునితో సహవాసం కంటే ఎక్కువగా దేనిలో మనము ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నామో, అలాంటి విషయాల్లో మనము దేవుని దగ్గర ఒక్కసారి మనము క్షమాపణ అడిగి దాని నుంచి బయటపడాల్సిన అవసరత
ఉంది. అట్టి విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆయన బయట సాక్ష్యాలను చూడడు. ఆయన ఎప్పుడూ కూడా అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. అందుకే దావీదు అంటాడు, అంతరంగములో నీవు సత్యమును కోరుతున్నావు అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన అంతరంగము ఎలాగుందో ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఫలించని అంజురపు చెట్టులాగా మనం ఉండకుండా, ఎలాగైతే గాడిద యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని భుజాన ఎక్కించుకుని యెరూషలేముకి తీసుకువెళ్ళిందో అలాగ ఉండేవారముగా మనం అందరూ కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవింపబడతాము గాక.